దళిత క్రిస్టియన్స్‌కి అట్రాసిటీ హిందూ సంబంధించిన అట్రాసిటీ వర్తించదని చెప్పి సుప్రీంకోర్టు ఒక పెద్ద ఎత్తున తీర్పు కూడా వెలువరించింది. ఈ తీర్పు ఖచ్చితంగా మేము దానికి మద్దతుగా ఉంటాం. వాళ్ళకు మా హక్కులన్నీ కూడా వాళ్ళే తీసుకుంటా ఉన్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి దళిత సంఘ నాయకులందరూ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మాట్లాడదాం మనతో పాటు దళిత సంఘ నాయకులు. అన్న ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? పెద్ద ఎత్తున కూడా మందకృష్ణ లాంటి ఎంఆర్‌పీఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇది మాకు వ్యతిరేకం ఖచ్చితంగా అది మా హక్కులను కాలరాస్తా ఉన్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడతాం. ఏం చెప్తారు? చాలా స్పష్టంగా ఇందాక కూడా నేను మాట్లాడిన మీరు విన్నారో లేదో మరి తెలియదు నాకు. 80 సంవత్సరాల నుంచి దళిత హిందువులకు చెందాల్సినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ రిజర్వేషన్స్ దోపిడీ చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. నేను చెప్పడమే కాదు, ఎడ్వర్డ్ విలియమ్స్ అని పాస్టర్ చెప్తాడు. నా దగ్గర ఉన్నది వీడియో, టైం లేదు కాబట్టి చెప్తలేను. ఆయన ఏం చెప్తాడంటే, మీరు అటు యేసుప్రభుని మోసం చేస్తున్నారు, ఇటు బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేస్తున్నారు, ఇటు రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవంలో కులం లేదు, క్రైస్తవంలో అంటరానితనం లేదు. ముఖ్యంగా రిజర్వేషన్ దేనికోసం ఇచ్చిండ్రు? అంటరానితనం వల్ల, కులం వల్ల మీకు అవకాశాలు దొరకలేదు కాబట్టి రీహాబిలిటేషన్, మీకు న్యాయం జరగాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రిజర్వేషన్స్ దళిత హిందువులకు ఇచ్చారు. తదుపరి బుద్ధిస్టులకు, సిక్కులకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎందుకు వచ్చింది? ఈ దేశంలో పుట్టినటువంటి మతాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. దరిదాపు హిందుత్వంతో దగ్గరగా సామీప్యంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దళిత క్రైస్తవులకు ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ఆల్రెడీ ఓవర్ అండ్ అబౌవ్ రిప్రజెంటెడ్ అబౌవ్ ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. జనాభా దామాషా ప్రకారం కదా మనం రిజర్వేషన్ ఇస్తాం. ఇప్పుడు ముదిరాజులు ఇంతమంది ఉంటే ఇంత దామాషా, యాదవులు ఇంతమంది ఉంటే ఇంత దామాషా, లేకపోతే మన రెడ్లుకైతే లేదు రిజర్వేషన్, లేకపోతే మన ఏమంటారు కుమ్మరి వాళ్ళకి ఇంత రిజర్వేషన్, బీసీ ఏబిసిడి వాళ్ళకి. అయితే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా బాబాసాహెబ్ లేకపోతే తర్వాత వాళ్ళు రాజ్యాంగంలో దయదలిచి ఆలోచించి, సరే మీ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని 1% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇవ్వలేదని కాదు. మందకృష్ణ మాదిక్ గారు, ఏలియా గారు ఎక్కడైనా బీసీసీ రిజర్వేషన్ ఉన్నది కదా, మరి దాన్ని ఏం చేద్దామని వాళ్ళ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇచ్చిన కానీ మాట్లాడుతున్నాడా? ఆయన ఒక పెద్ద సమూహానికి మళ్ళీ ఇంకో నాయకుడిని అయిపోవాలి, ఉద్యమం ఆగిపోయింది వర్గీకరణ కాబట్టి ఇంకో సమూహానికి నాయకత్వం అయిపోవాలని చెప్పేసి, సరైన ఉద్యమం దీనికైతే 10గా, దీనికి పాత ఇంకో పెద్ద ఉన్నతికి రా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభగా ఏమనగా మాకేం అభ్యంతరం. కానీ దళిత హిందువుల హక్కులను కాలరాసేటటువంటి ప్రయత్నం 80 సంవత్సరాలుగా దొంగతనం చేస్తూ దోపిడీ చేస్తున్నటువంటి ఈ దళిత క్రైస్తవుల పక్షాన మీరు కనుక మాట్లాడితే, కృష్ణ ఒకడే కాదు, మందయిలి ఒకడే కాదు, దేవుడు దిగొచ్చిన ఒకే పరిస్థితి లేదు. మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, పిల్లలు చదువుకుంటే అవకాశాలు లేవు వాళ్ళకి. 80% వాళ్ళే తీసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ దళిత క్రైస్తవులందరూ మళ్ళీ క్రైస్తవులకే ఇస్తున్నారు. అంటే ఏమైపోవాలి హిందువులు? అంటే బతకద్దా? అవమానాలు భరించి, అన్యాయాలు భరించి, మా మీద అట్రాసిటీస్ భరించినటువంటి దళిత హిందువులకు కాకుండా, ఆయన చర్చికి పోగానే అంటరానితనం పోతుంది, చర్చికి పోగానే కులం పోతుంది అని చెప్తాడు. మాల చర్చ్ ఉంది, మాల చర్చ్, హెబ్రోన్ చర్చ్ మాకు తెలియదా, లూథరన్ చర్చ్, మాదిగ చర్చ్, చౌదరి చర్చ్, రెడ్డి చర్చ్. మరి కులం లేదనిగా చెప్పి అందులోకి పోయినావు నువ్వు. మరి అది అందులో పోరాడాలని పోయి దాని గురించి మమ్మల్ని ఎందుకు అడుగుతావు? హిందూ దేవాలయాల్లో ఇప్పటికీ ప్రాబ్లం ఉన్నది. ఉంటే ప్రవేశం ఉంటుంది, లేకపోతే ప్రవేశం ఉండదు. మాదిగలకు మాత్రమే ప్రవేశం ఉంది, మాలకు లేదు. ముదిరాజులకే ప్రవేశం ఉంది, యాదవులకు లేదు. అట్టుండదు. ప్రవేశం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. దానికోసం 30 సంవత్సరాలుగా సామాజిక సమరసత వేదిక అధ్యక్షుడిగా నేను పోరాడుతూనే ఉంటాను. యూకే లోపల క్రిస్టియానిటీలో కూడా లేదు వైషమ్యాలు అనుకుంటారు. క్రిస్టియానిటీ లోపల బాండెడ్ స్లేవరీ ఉండే, వెట్టి చాకరీ మాత్రమే కాదు, ఒక మనిషిని మార్కెట్లో నిలబెట్టి అర్రాజు పెట్టి ఆక్షన్ పెట్టి అమ్మేస్తే వానికి జీతం ఉండదు, నాతం ఉండదు. తరతరాలుగా వాడు జీతం లేకుండా అన్నం పెడితే తినాలి, లేకపోతే లేపు వాడు బతకాల్సిందే. అటువంటి వ్యవస్థనే పోయింది. ఓకే, వాళ్ళు తీసేసుకున్నారు. అట్లనే హిందూ సమాజంలో బాల్య వివాహం ఉండే, పోయింది. దాని తర్వాత సతీ సహగమనం ఉండే, పోయింది. ఎన్నో పోతున్నాయి, ఇవి కూడా పోతాయి. మేము లోపల మాట్లాడుకుంటాం. క్రైస్తవులకు దీంతో ఏమి సంబంధం? రిజర్వేషన్స్ కేవలం దళిత హిందువులకు మాత్రమే,
సిక్కులకు మాత్రమే, బుద్ధిస్టులకు మాత్రమే, ఈ దేశంలో పుట్టినటువంటి మతానికి మాత్రమే. దానికోసం క్రిస్టియన్స్ ఏం చెప్తున్నారు, క్రిస్టియన్ అనేది మతం కాదు, మేము ఎంచుకున్న ఒక మార్గం, అది ఒక జ్ఞానం కోసం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం మేము. అయినా మా పైన మళ్ళీ దళితులు అనేటువంటి ఆ కులవివక్ష పోవట్లేదు, ఇంకా మా పైన మళ్ళీ దాడులు జరుగుతూ ఉన్నాయి. మాకు అట్రాసిటీ లేకపోతే మాకు ఇబ్బంది జరుగుతుంది కదా, ఎందుకు ఈ విధంగా మాకు వ్యతిరేకంగా ఇటువంటి తీర్పులు ఏంది, రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పులు ఏందని వాళ్ళు మాట్లాడతారు. మీకు ముఖ్యంగా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పిన, అట్రాసిటీ కేసు చేరుతున్నది. ఆయన ఏమన్నాడు, మందకృష్ణ గారు ఏమన్నాడు, మందేలే ఏమన్నారంటే, పాస్టర్లు అందరూ వాళ్ళు చిన్న బతుకు తిరుగులేని వాళ్ళు, చిన్నోళ్ళు, వాళ్ళు మత మార్పులు చేయరు. ప్రబోధన చేస్తున్నటువంటి అనిల్ కుమార్ కానీ, ప్రబోధన చేస్తున్నటువంటి మన కేఏపాల్ కానీ, వేరే వాళ్ళు, మీకు దమ్ముంటే వాళ్ళ జోలికి పోండి. చాలా తప్పు. చిన్న చిన్న గుడిసెల్లో, చిన్న చిన్న ఇళ్లల్లో కూటములు పెట్టుకొని, చర్చిలు పెట్టుకొని మత మార్పిడికి పాల్పడుతుంది. బస్తీలకు పోతారు కదా, వాళ్ళ దగ్గర అనిల్ కుమార్ వస్తాడా బస్తీలు ఎక్కడ చూసిండ్రా మీరు? లేకపోతే కేపాల్ వస్తాడా బస్తీలకేనా? హెలికాప్టర్లు దిగుతాడా ఆయన? దాని తర్వాత ఇంకొక ఆయన పెద్ద పెద్ద వాళ్ళు, ప్రవీణ్ కుమార్ పగడాలు, వాళ్ళందరూ వస్తారా? కూటమి పెడితే వచ్చి మాట్లాడతారు. ఈ డబ్బు పంచాయతీ ఉన్నది మీకు మధ్య, మాకేం సంబంధం? మీరు అది చూసుకోండి, యుద్ధం చేయని క్రైస్తవులు మేము కూడా వచ్చి మీతో చేయగలుగుతాం. అన్యాయం జరిగిన దగ్గర. కానీ దళిత హిందువులకు మాత్రమే కేటాయించినటువంటి రిజర్వేషను, 80% రిజర్వేషన్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్సే తీసుకున్నటువంటి రిజర్వేషను 80 సంవత్సరాలుగా, దాన్ని కూడా మీకు అరగలేకుండా మీరు ఇంకా కూడా దళిత హిందువుని దోపిడీ చేసుకుంటామంటే ఒప్పుకునేదే లేదు. పోరాటం సాగుతుంది. దళిత హిందువులకు మాత్రమే రిజర్వేషన్ వచ్చే వరకు మేము పోరాడతాం. ధన్యవాదాలు.